నేను చెప్పే ఈ శివలింగానికి నీటితో అభిషేకం చేయకూడదు. అది ఎక్కడుందంటే తమిళనాడులోని కంచి కామాక్షి టెంపుల్కి అతి దగ్గరలో ఉన్న ఏకాంబరేశ్వర టెంపుల్. ఇక్కడ స్వయంగా అమ్మవారే మట్టితో శివలింగాన్ని తయారు చేశారు. ఆ మట్టి శివలింగంలోంచే స్వామి ప్రత్యక్షమయ్యి ఆ అమ్మవారి పూజలు అందుకున్నారంట. అంతేకాకుండా పంచభూత లింగాలలో కూడా ఒకటైన పృథ్వీలింగం మట్టిలోంచి వచ్చింది కాబట్టి భూమికి ప్రతీక అన్నమాట. పంచభూత లింగాలు మనకు తెలుసు కదా, ఆ 5 లింగాల్లోని పృథ్వీకి సంబంధించిన పృథ్వీలింగం ఈ ఏకాంబరేశ్వర టెంపుల్. అందుకనే ఇక్కడ నీటితో అభిషేకం చేస్తే స్వామి యొక్క శివలింగం కరిగిపోతుందని మల్లె నూనెతో ఇక్కడ అభిషేకాన్ని చేస్తారు. ఈసారి కంచి కామాక్షి టెంపుల్కి వెళ్తే మాత్రం తప్పకుండా ఈ ఏకాంబరేశ్వర టెంపుల్ని పృథ్వీలింగాన్ని మిస్ అవ్వకండి. చాలా పురాతనమైనది. అంతేకాకుండా ఈ టెంపుల్లో భృంగి మండపం కూడా ఉంది. 3 కాళ్ళతో భృంగి ఉన్న మండపం కూడా ఈ దేవాలయంలోనే ఉంది. ఇంకెక్కడ మనకి ఆ భృంగి మండపం కనబడదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. జై శ్రీరామ్.